ఐపీఎస్ సునీల్ కుమార్ తనే తన అరెస్ట్ వెనకాల ఉన్నాడన్నది రఘురామకృష్ణరాజు ఉద్దేశం. తనని కొట్టించింది ఆయనేనన్నటువంటిది ఈయన ఫీలింగ్. ఆ కోణంలోనే సునీల్ సంగతి తేల్చాలన్నటువంటిది రఘురామకృష్ణరాజు గారి ఆగ్రహం. అందుకే సునీల్‌ని వెంటాడుతూ ఉంటారు. సునీల్ కూడా రఘురామకృష్ణరాజుని వెంటాడటం, దానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరు ఎవరి మీద ఎవరు ప్రతీకారం తీర్చుకున్నారో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం కథ నడుస్తోంది. ఇందులో సునీల్ కుమార్‌కి ఈ రోజు వరకు పోస్టింగ్ రాలేదు. 18 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చాక అనేక మంది వైసీపీ టైంలో కీలక ప్రాధాన్యం కలిగినటువంటి పోలీసు అధికారులు పక్కన పెట్టారు. అందులో సునీల్ కుమార్ కూడా ఒకడు. ఇప్పుడు ఆయన తాజాగా చేస్తున్నటువంటి యాక్టివిటీ ఇక రాజకీయాల్లోకి వచ్చేయడానికి డిసైడ్ అయ్యారేమో. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు రానీయరు. ఏబీ వెంకటేశ్వరరావుని ఎలా అయితే వాళ్ళు 5 ఏళ్ళు రానీయలేదో ఈ 5 ఏళ్ళు రానీయరు. ఈలోపు రిటైర్మెంట్ టైం అయిపోతుంది. కాబట్టి ఈలోకే ఇక రాజకీయ ఎజెండాకు ముందుకొచ్చినట్టున్న దళిత సామాజిక వర్గం నుంచి కాబట్టి, తన సామాజిక వర్గంలో బలమైన పట్టు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొత్త కాన్సెప్ట్ రంగంలోకి తీసుకొచ్చారు. మన దళితులును అటు వీళ్ళు కలిసి కాపులు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అని చెప్పి మీరు వెళ్ళి అడగండి అని దళిత నాయకులకు ఆయన పిలుపునిస్తున్నారు. కాపులతో మాట్లాడండి అని, సీఎంగా కాపుని పెడదాం, దళితులు డిప్యూటీ సీఎంగా ఇవ్వాలా, 5 ఏళ్ళు ఉండేటట్టు చూడండి అని చెప్పి అడగండి అన్నట్టు. అంటే రాజకీయ కొత్త సమీకరణానికి తెరదీసే ప్రయత్నం. ఇప్పుడు కమ్మ కాపు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సీఎం డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు కాబట్టి అసలైతే కాపులు తమ నాయకుడు సీఎం అవ్వాలని కోరుకున్నారు. వాస్తవంగా డిప్యూటీ సీఎం అయితే చంద్రబాబు టైంలో 2014-19 మధ్యలో చంద్రరాజప్ప ఉన్నాడు. 19-24 మధ్యలో అంబటి రాంబాబు కావచ్చు, తర్వాతన ఏదైతే మన ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆయన కావచ్చు ఉన్నారు. కాబట్టి కాపులకి లేకపోవడం ఏమీ లేదు డిప్యూటీ సీఎంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్. అలా కాకుండా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సీఎం కావాలి, కాపులు సీఎం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కాపులు దాదాపు 27% ఓట్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రభావవంతమైనటువంటి శక్తి. కాబట్టి వాళ్ళు దళిత సామాజిక వర్గం కలిస్తే ఒక కొత్త ఎజెండా వస్తుంది అన్నటువంటి కోణాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం ప్రారంభించుకొచ్చారు. దానికి అవసరమైన జడ శ్రవణ్ కుమార్ని చేద్దాం, లేకపోతే కనుక హర్షకుమారిని చేద్దాం, ఇంకొకటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని సీఎంలు చేద్దాం అన్నటువంటిది, డిప్యూటీ సీఎంలు చేద్దాం అన్నటువంటి ఒక సరికొత్త రాజకీయ సమీకరణ వైపుకి తెరతీశారు సునీల్ కుమార్. ఇది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రధానమైన అత్యధిక జనాభా ఉన్న అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో చాలా వరకు విజయం సాధించిన కులం కాపు సామాజిక వర్గం. వాళ్ళు మనలో కలిస్తే మన బలం రెట్టిపోతుంది. మన డిమాండ్కి సహకరించాలని కాపు సోదరులు కోరండి, అందరినీ కలుపుకుపోయి అందరికీ మన ఎజెండా ఏంటో తెలియజేయండి. మీరు దళితవాడ పంచాయతీకి మద్దతుగా ఇస్తే మేము మీకు మద్దతు ఇస్తామని వాళ్ళతో చెప్పండి. అంటే స్థానిక ఎన్నికలు వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అనమాట. నాకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా వద్దని చెప్పి దళితవాడని పంచాయతీగా చేయాలని అడిగాను అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇందులో ప్రధానంగా దీన్ని ఇప్పుడు అఖిల భారత సర్వీస్ అధికారులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న నిషేధం కాబట్టి ఆయన్ని ఈ పదవి నుంచి తీసేయండి అంటూ కేంద్రానికి ఉపసభాపతి రఘురామ లేఖ రాయడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట.